హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలస్ హోమ్. నేను గురువారం రోజున మా ఇంటి దగ్గర శివాలయం కడుతున్నారండి. ఆ శంకుస్థాపనకి అయితే వెళ్ళాను. శంకుస్థాపన అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే అన్నీ దగ్గరుండి చూశాను. నాన్నకు తెలిసిన వాళ్ళంటే నాన్న నన్ను తీసుకెళ్ళాడు. చాలా బాగా జరిగింది. మాకు స్టౌనస్పేటలో ఇంకో పెద్ద శివాలయం ఉంటుందండి. అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి శంకుస్థాపన చేయడానికి. ఈ రథం మీదనే అండి శివలింగాన్ని అక్కడి నుంచి నవధాన్యాలన్నీ తీసుకొచ్చారు. పెద్ద శివాలయం ఉంటుంది అక్కడి నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చారండి. అవన్నీ పెట్టి శంకుస్థాపన ముందు ఒక చిన్న పూజ చేశారండి. అక్కడే ఉన్న జంట నాగుల విగ్రహాలు అండి అవి. నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే పెన్నా బ్రిడ్జ్ బాగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో అయితే బాగా డెవలప్ చేస్తారు. ఇక్కడ చూడండి గర్భగుడి అక్కడైతే పూజ చేస్తున్నారు. అన్నీ దగ్గరుండి చూశానండి నేనైతే. చాలా బాగా అనిపించింది. చాలా అదృష్టంలా అనిపించింది నాకైతే. జనాలు అయితే చాలామంది వచ్చారు. అంటే గర్భగుడిలో శివలింగాన్ని పెట్టినప్పుడు అక్కడ నవధాన్యాలు వేస్తారు కదండి. ఫస్ట్ టైం నేనైతే చూడడం ఇదంతా కూడా. నేను నవధాన్యాలు వేసాను, పాలు కూడా పోసానండి. అస్సలు చాలామంది వచ్చారు అక్కడికైతే. ఆ టెంకాయలు కొట్టడం కానీ చాలా. అక్కడే పక్కన గుడి అండి, భువనేశ్వరి అమ్మవారి గుడి. ఇక్కడ ఏంటంటే భువనేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి ఆలయం కడుతున్నారు కిసాన్ నగర్ మల్లితోటలో. అక్కడ ఆశ్రమం అండి, అది సాధులు ఎవరైనా వచ్చినప్పుడు ఉంటారంట. ఇదంతా గుడి ప్రాంగణం. చాలా ప్రశాంతంగా ఉండింది. అంటే ఊరి చివర అనమాట. గుడి పక్కనే పెన్నా నది. కార్తీక మాసంలో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.